హలో అండి. ఈ వీడియోలో సింపుల్‌గా ఇంట్లోనే కారా బూందీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేయొచ్చు. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! స్నాక్స్ లాగా కూడా పెట్టడానికి చాలా బావుంటుంది. ముందుగా దానికోసం నేను ఒక 3 కప్పుల శనగపిండి ఇలా జల్లించుకొని తీసుకున్నాను. ఆ పిండిలో కొంతవరకు అంటే స్పూన్ విధంగా చెప్పాలంటే 3 కప్పులకి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఒకసారి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా యేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు సోడా కూడా యాడ్ చేసుకోవాలి, వంట సోడా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా లంప్స్ లేకుండా ఇలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా హోల్స్‌లా ఉండే గ బూందీ గంటె ఉంటుంది కదండీ! అది కాకుండా జల్లి గంటె కూడా ఉంటుంది కదా! దాంట్లో వేసుకొని ఇలా నిదానంగా మెల్లగా తిప్పాలి. ఇలా రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మనం ఇది కొంచెం ఎక్కువ సేపు కాలనీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నల్లగా అయిపోయి మాడిపోతాయి. కొంచెం ఒక నిమిషం పాటు వేగితే సరిపోతుంది. నూనె వేడిగా ఉంటుంది కదా! అన్నదానం తీసేసి పక్కన వేరే గిన్నె పెట్టుకొని అందులో వేసుకోవాలి. మనం వేసేటప్పుడు సౌండ్ కూడా మంచిగా క్రిస్పీగా వేస్తే ఎలా వస్తుందో టక్‌మని అలా వస్తుంది. తర్వాత ఇప్పుడు అదే నూనెలో అన్నీ వేయించుకోవడం అయిపోయిన తర్వాత బూందీ, ఇప్పుడు అదే నూనెలో ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4, 5 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు, మంచి వాసన గల కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని వేసుకోండి. స్మెల్ ఉన్న కరివేపాకు అయితే చాలా బావుంటుంది. ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కొంచెం ఎక్కువ కావాలంటే కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ కప్ లేదా ముప్పావు కప్ అయిన ఎల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని అవి కూడా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా చాలా బావుంటుందండి. ఇందులోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, కారాలు మన టేస్ట్ అంటే మనం తినే స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కారా బూందీ చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.